సో ఫైనలీ నా డ్రీమ్ కాలేజ్లో సీట్ వచ్చింది, ఎస్ఆర్ఎం చెన్నైలో వచ్చింది. సో వెంటనే డ్రెస్సులంతా ప్యాక్ చేసుకొని డేట్ అనేది తక్కువగా ఉందని వెంటనే స్టార్ట్ అయిపోయి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాం. విజయవాడ రైల్వే స్టేషన్ పొద్దున్నే స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 1:30కి అలా రీచ్ అయ్యాం. విజయవాడ జంక్షన్ నుంచి చెన్నై సెంట్రల్కి బుక్ చేసుకున్నాము. అండ్ పొద్దున్నే అయితే వర్షంలో అయితే పడుతూనే ఉంది. అండ్ ఫైనల్లీ రీచ్డ్ చెన్నై ఆఫ్టర్ లాంగ్ జర్నీ. రాగానే మా అన్న క్యాబ్లో తీసుకెళ్ళారు. తర్వాత ఫీనిక్స్ మాల్కి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి బాగా షాపింగ్ చేసాము, అక్కడ కావాల్సిన వస్తువులు వాటికి. అండ్ తర్వాత వెంటనే ఆకలేసిందని కేఎఫ్సీకి వెళ్ళి కాస్త ఆర్డర్ ఇచ్చుకొని తినేసాం. అండ్ ఫైనల్గా షాపింగ్ అయితే అయిపోయింది. మా అక్క వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయాం. మా 2 days మా అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాం అండ్ 1 day మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాం. It's day 2 in Chennai. We are going to go to SRM KTR, which is also known as Katankulur, and it's ఇది బ్యాక్ సైడ్ ఎంట్రన్స్. తెలియక బ్యాక్ సైడ్ రోడ్లో నుంచి వెళ్ళాము. Then finally we reached the arch gate నుంచి ఎంట్రన్స్కి వెళ్ళాం. అండ్ ఎన్రోల్మెంట్ ప్రోగ్రామ్ కోసం అని ఫస్ట్లీ చెన్నై వచ్చాం మనం. And this is the SRM Global Hospital. అండ్ ఇవాళ చాలామంది ఫిజికల్ ఎన్రోల్మెంట్కి వచ్చారు. And this is my campus. I have basically joined at BTech Biotechnology for 4 years at SRM. I'm gonna share few more videos regarding this. And now we are gonna go near the hostel. I am been living in Meenakshi hostel. ఇది వచ్చేసి 4 షేరింగ్ బంకర్ బెడ్ అనమాట. నాది కింద వచ్చింది. అండ్ దిస్ ఇస్ ద ఓవరాల్ వ్యూ ఆఫ్ ద రూమ్ with a nice dressing table and cupboards. And లాస్ట్లో ఒక పిక్ తీసాను మీ అందరికీ చూపిద్దామని. అండ్ నెక్స్ట్ డే మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి డైరెక్ట్ మెట్రో ఎక్కేసి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో దిగి అండ్ వీఆర్ గోనా గో బ్యాక్ టు విజయవాడ again and gonna see Chennai again so soon. Bye Chennai.